కనుమ సందర్భంగా కాకినాడలో నాటుకోళ్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. పండగకు ఇంటికొచ్చిన అతిథులకు సైతం నాటుకోళ్ల వంటలు స్పెషల్ గా వడ్డిస్తూ ఉండడంతో మార్కెట్లో డిమాండ్ అధికమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కనుమ పండుగ సందర్భంగా నాన్ వెజ్ మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా కాకినాడలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అంటే సంక్రాంతి సెలబ్రేషన్లో చివరి రోజు కనుమ పండుగ సందర్భంగా ఇటు చికెన్ కావచ్చు, అదేవిధంగా మటన్, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా పెంచే నాటుకోళ్లకు సంబంధించి కూడా ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులకు తమ ఆతిథ్యం చూపించడానికి నాటుకోళ్ళని కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్పెషల్ వెరైటీస్ అన్నింటినీ కూడా వారికి వడ్డించడానికి స్పెషల్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా నాన్ వెజ్ మార్కెట్లు ఫుల్ రద్దీగా మారాయి. ముఖ్యంగా నాటుకోళ్ళకి సంబంధించి నాటుకోళ్ళ బిజినెస్ అనేది చాలా క్రౌడ్ ఎక్కువగా మారిందని. ఎట్లా ఉన్నాయి నాటుకోళ్ళ రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు పెరుగున్నాయి. రేట్లు పెరిగా ఎలా కూడా 20 రూపాయలు, 10 అలా ఉంటాయి. మామూలు రోజులు అయితే అటు 200, 300 తేడా ఉంటుంది. కోడి 200, 300 తేడా ఉంటుంది. మామూలు అయితే బాగా. ఎట్లా ఉంది ఈరోజు బిజినెస్? బిజినెస్ పెద్ద ఏమీ లేదు సార్, డౌన్. నేను 4 కోళ్ళు తెచ్చాను. కేజీలకు కాదండి, ఏదో ఉద్యమానికి అమ్ముకొని వెళ్ళిపోతాను. ఒకటి అలా 5,000, 4,000 చెప్తున్నారండి ఏకంగానే. ఎవరు తిని కూడా ఎవరు తింటాడు అంత రేట్ అవుతుంది. బంధువులు వచ్చారా ఇంటికి? బంధువులు వచ్చారండి, అల్లుళ్ళు కూతుళ్ళు. నాటుకోడి అంటే మాకున్నాయండి, చిన్నపిల్లలు ఉన్నాయి, అవి పెద్దది కొందామని వచ్చింది. అల్లుళ్ళు కూతుళ్ళు అనేది సంక్రాంతి ఖచ్చితంగా సంక్రాంతి సందర్భంగా పుట్టింటికి వస్తూ ఉంటారు. వారికి సంబంధించి కూడా పూర్తిగా ఈ సంక్రాంతి సంబరాల్లో ఆఖరి రోజైన కనుమ సందర్భంగా నైవేద్యం పెట్టడం, అదేవిధంగా పిండి వంటలు ఎట్లానో చేస్తారు. కాబట్టి నాన్ వెజ్ ఇక్కడ ఈ గోదావరి జిల్లాలోనే స్పెషల్గా కనిపించే ఈ నాటుకోడి స్పెషల్ దగ్గర నాన్ వెజ్ సంబంధించి నాటుకోళ్ళని పెంచుతారు. వాటిని సేల్స్కి సంబంధించి ఫుల్ గిరాకీ ఎక్కువగా ఉంది. మిగతా చికెన్, మటన్ ఎట్లా ఉంది, ఈ నాటుకోళ్ళు కూడా అంతే గిరాకీ ఉంది. కోడి 1200 అండి, 1000 రూపాయలు అంటే కోడికి పండగ కదండి, కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి సార్. కోడి 800 కడుతున్నారు సార్. ఇస్తారు నాకే 1000 రూపాయలు పడ్డాయి. మాది కాకినాడ, ఇక్కడే లోకల్ అండి, ఇక్కడే సార్. అంటే మేము ఓన్లీ ఇంటికి ఇవాళ కొనుగో రోజు కదా, మేము వంటకని తీసుకుంటున్నాం. దీన్ని తీసుకోవడం వల్ల అది నాటుకోడి మంచి టేస్ట్ ఉంటుంది. అదో జిల్లా తూర్పుగోదావరి జిల్లాకి కోళ్ళు అంటే మంచి ఇంపార్ట్మెంట్గా ఎక్కువగా ఉంటుంది. గోదావరి జిల్లాలో అంటే ఎక్కువగా కోళ్ళు టేస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి కోళ్ళు మేము తీసుకుంటున్నాం. ఈ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ముఖ్యంగా కాకినాడలో ఎక్కువగా నాటుకోళ్ళకి సంబంధించి బిజినెస్ పెరిగింది, గిరాకీ పెరిగిందని నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ చెప్తున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు, వారు ఆతిథ్యం కోసం 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. సంక్రాంతి సందర్భంగా చివరి రోజు కనుమ సందర్భంగా దీనికి సంబంధించి గోదావరి జిల్లాలో టేస్ట్ చూపించడానికి లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.